హిందువులు చేస్తే ఏదైనా సరే తప్పుగా, ఇతర వాళ్ళు చేస్తే కనుక అది గొప్పగా చూపించేటటువంటి వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కొన్ని మీడియా సంస్థలకి పేటెంట్ అయిపోయింది. అందులో భాగంగా కుంభమేళాలో నాగసాధువులు వస్తే వాళ్ళు స్నానం చేస్తే ఇలాంటిది వార్త వేసుకొచ్చింది బీబీసీ. ఏంటయ్యా అంటే నెకెడ్ యాష్ అంటే నగ్నంగా బూడిద రాసుకుని వచ్చినటువంటి వాళ్ళు మహాకుంభమేళాకి హాజరయ్యారు, నగ్న బూడిద పూసిన సన్యాసులు అంటూ పెట్టుకొచ్చింది. బాగుంది, సరే అది నిజమే కదా అంటాం. మరి అదే సందర్భంలో యూరప్లో న్యూడ్ ఫెస్ట్ అని నడుపుతూ ఉంటారు. అంటే ఒంటి మీద బట్టలేమీ లేకుండా ఫెస్టివల్ నిర్వహించుకుంటూ ఉంటారు. దానికి న్యూడ్ ఫెస్ట్ ఇన్సైడ్ యూరోప్స్ లార్జెస్ట్ నేచరిస్ట్ ఫెస్టివల్. అక్కడ సహజ సిద్ధమైనటువంటి ఫెస్టివల్కి ఇట్లాగా ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నారని దాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇదే హిందువులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మహాకుంభకి హాజరైనటువంటి వాళ్ళని నగ్నబూడిద పూసిన సన్యాసులుగా బీబీసీ అవమానించింది. అదే సమయంలో యూరోపియన్గా ఉంటే మాత్రం న్యూడ్ ఫెస్ట్లో నృత్యం చేయడం కేవలం నేచరిజంగా జరుపుకుంటున్నారు. బకింగ్హామ్కి సంబంధించినటువంటి ఇలాంటి కాలమ్స్ రాస్తూ ఉంటుంటారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొచ్చారు.